హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ స్వీట్ రెసిపీ అండి. మనకి ఎప్పుడన్నా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా ఈజీగా త్వరగా అండి మనకు గ్యాస్తో ఎక్కువ పని లేకుండా మనం ఈ స్వీట్ రెసిపీ అయితే చేసుకోవచ్చు అండి. చాలా బాగుంటుందండి, పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. ఇవేదో కాదండి, బొరుగులతో మనము ఈ రెసిపీ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు మనము తయారీ విధానం చూసేద్దామండి. ముందుగా మనము ఒక మిక్సీ బౌల్ అయితే తీసుకుందామండి. ఇందులో బరుగులు అయితే తీసుకుంటున్నాను. మరమరాలు అంటారు, ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలాగా పిలుస్తారు వీటిని. మేమైతే బరుగులు అంటాము. ఇవి మనకు హెల్త్కి మంచిదే కదండి. నేనైతే ఈ కప్పుతో 2 కప్పులు అయితే తీసుకుంటున్నాను. మనం మిక్సీ పట్టుకోవాలి. 2 కప్స్ అయితే తీసుకుంటున్నానండి. అలానే జీడిపప్పు అండి, క్యాషు ఒక 10 అయితే తీసుకుంటున్నానండి. ఇప్పుడు వీటిని మనము మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా అయితే మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు మనము ఈ పౌడర్ని జల్లించుకోవాలి. నేనైతే ఒక ప్లేట్ తీసుకొని జల్లెడలో ఈ పౌడర్ అయితే వేసుకోవాలండి. ఇలా వేసుకొని జల్లించుకోవాలి. అప్పుడు మనకు ఏమన్నా ఉన్నా పైనే ఉండిపోతాయండి. కింద మనకు సాఫ్ట్గా ఉండే పౌడర్ అయితే వచ్చేస్తుంది. చూడండి, ఇప్పుడైతే అయిపోయిందండి. ఇప్పుడు మనము పక్కన పెట్టుకోవాలి ఈ ప్లేట్ని. ఇప్పుడు అదే మిక్సింగ్ బౌల్లో చక్కెర అయితే తీసుకుంటున్నానండి. 1/2 కప్ అయితే తీసుకుంటున్నాను. మీరు కొంచెం షుగర్ తక్కువ తినే వాళ్ళైతే కొంచెం తగ్గించి వేసుకోండి. ఇందులో మన ఫ్లేవర్ కోసం 2 ఇలాచీలు అయితే వేస్తున్నాను. యాలకలండి, వీటిని మనము మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ చక్కెరని పౌడర్ లాగా. చూడండి, ఇప్పుడు మనము ఈ చక్కెర పొడిని కూడా మనము జల్లించుకోవాలి. ముందుగా మనం జల్లి పెట్టుకున్నాం కదా బరుగుల పొడిని, అందులోనే జల్లెడలో వేసుకొని ఈ పొడిని మళ్ళీ జల్లించుకోవాలండి. ఇలా మనము ఈ చక్కెరని కూడా జల్లించుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని కలుపుకోవడానికి ఒక బౌల్ అయితే తీసుకుందామండి. నేనైతే గిన్నె తీసుకున్నా. ఈ గిన్నెలో ముందుగా మనం జల్లించుకున్నాం కదా బరుగులు, ఈ చక్కెర పొడి అంతా, దీన్నంతా ఈ గిన్నెలో అయితే వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో 1/4 కప్ అండి పాల పొడి అయితే వేసుకుంటున్నానండి. మిల్క్ పౌడరు 1/2 కప్లో సగం అండి మిల్క్ పౌడర్ అయితే వేస్తున్నాను. మీరు ఏ మిల్క్ పౌడర్ అయినా వేసుకోవచ్చు, అంటే ఏ బ్రాండ్ అయినా. వీటిని బాగా కలుపుకోవాలండి. 3 కలిసేలా బొరుగుల పొడి, ఈ షుగర్ పౌడరు, ఈ మిల్క్ పౌడరు అంతా కలిసేలా ఉండలు లేకుండా చేత్తో ఇలా కలుపుకోవాలి. మన గ్యాస్తో ఎక్కువ అవసరమే లేదండి. జస్ట్ మనము పాలు కాంచుకోవడానికి మాత్రమే గ్యాస్ కావాలి. పాలు కాంచి చల్లార్చినవి ఇవి. ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్స్ పాలు అయితే సరిపోతాయండి. ఎక్కువ వేస్తే మళ్ళీ లూజ్గా అయిపోతుంది ఈ స్వీట్ కన్సిస్టెన్సీ. చూసుకొని కలుపుకోవాలి. కొద్దిగా పాలు వేసుకొని కలుపుకోవాలండి. మనకి ఇది కొంచెం అంటుకుంటూ ఉంటుంది చేతికి, ఎందుకంటే షుగర్ పౌడరు, ఈ మిల్క్ పౌడర్ అంతా ఉంది కదా, అందుకే మనం కలిపేటప్పుడు చేతికైతే కొంచెం అంటుకుంటూ ఉంటుంది. కొద్దిగా వేసి కలుపుకోవాలండి. మీకు ఒకవేళ లూజ్ అనిపిస్తే కన్సిస్టెన్సీ కొంచెం మిల్క్ పౌడర్ వేసుకొని కలుపుకోవచ్చండి. చూడండి, ఫైనల్గా ఈ కన్సిస్టెన్సీ అయితే వచ్చేసిందండి. మీకు ఇది బాగా ఎక్కువ పీసెస్ లాగా బాగా ఒక ఫామ్లో రావాలంటే ఒక బాక్స్లో బటర్ పేపర్ అయితే వేసి కొంచెము గీ అయితే అప్లై చేసి వేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక 10 మినిట్స్ తర్వాత తీస్తే మనకు వచ్చేస్తుందండి. బటర్ పేపర్ లేకుంటే సరిగా రాదండి. ఇప్పుడు ఇందులో కొంచెం గీ అయితే వేస్తున్నానండి, నెయ్యి వేసి అలా కలిపేస్తున్నాను. చూడండి, ఇలా కలిపెట్టుకొని నేనైతే ఒక చాపింగ్ బోర్డు మీద అయితే ఇలా నేను పీసెస్గా కట్ చేసుకుంటున్నానండి. ముందుగా కొంచెము నెయ్యి అయితే ఈ చాపింగ్ బోర్డుకి అయితే అప్లై చేస్తున్నాను. మీరు
ఏదైనా ప్లేట్లైనా చేసుకోవచ్చు. కొద్దిగా నెయ్యి అయితే దీంట్లో వేసుకొని అప్లై చేస్తున్నాను, ఎందుకంటే మనకి చాపింగ్ బోర్డుకి ఇది అంటుకోకుండా ఉంటుంది. కొంచెము లూజ్ అయితే కొద్దిసేపు పక్కన పెట్టేస్తే కొంచెం గట్టిగా అవుతుందండి, అప్పుడైనా మనం పీసెస్గా కట్ చేసుకోవచ్చు. ఈ స్వీటు 2 డేస్ అయితే తినేయచ్చండి, తర్వాత అయితే కొంచెం గట్టిగా అయిపోతుంది. అప్పుడప్పుడు తినడానికి చాలా బాగుంటుంది. 2 డేస్ 3 డేస్ అయితే తినేయచ్చు, ఈ స్వీట్ బాగుంటుంది. ఇప్పుడు నేను ఈ షేప్లో అయితే ఇలా మౌల్డ్ చేసుకున్నానండి. ఇలా ఎడ్జెస్ అయితే కట్ చేసి పీసెస్గా అయితే కట్ చేసుకుంటున్నాను. మన ఇంట్లో ఉన్న వాటితోనే అండి. ఇన్స్టెంట్గా స్వీట్ తినాలనిపించినప్పుడు ఎక్కువ ఖర్చు లేకుండా మనం ఇలా చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని నేను పీసెస్గా కట్ చేస్తున్నానండి. మీకు నచ్చిన షేప్లో అయితే కట్ చేసుకోవచ్చు. చూడండి, మనము పీసెస్గా ఇలా కట్ చేసుకొని చాలా సాఫ్ట్గా వచ్చిందండి, చాలా బాగుంటుంది. అంతే అండి, మనకు ఈ బరుగులతో స్వీట్ అయితే రెడీ అయిపోయింది. ఇన్స్టెంట్ స్వీటు మీకు కూడా నచ్చుతుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. ఫస్ట్ టైం అభిభవి ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మేము పెట్టే ఫర్దర్ వీడియోస్ నోటిఫికేషన్ మీకు వస్తుంది. ప్లీజ్ మర్చిపోకుండా లైక్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.